హాయ్ అందరికి, వెల్కమ్ టు మంజు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక కొత్త వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది నా వీడియోని అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మా ఊర్లో కాళ్ళ కూర అంటారు, ఇంకొంతమంది పాయ అంటారు. నేను ఇప్పుడు మటన్ పాయ అయితే చేస్తాను. రండి చూసేద్దాము. నేను 4 కాళ్ళు అయితే తీసుకున్నాను, మేక కాళ్ళు. ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసేసుకుందాము. ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు కుక్కర్ లో అయితే వేసేసుకుందాం. ఇవి 4 కాళ్ళు కదా. ఇప్పుడు కుక్కర్ లో వేసేసుకొని బాగా ఉడకబెట్టుకుందాము, ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకుందాము తగినంత. ఒక స్పూన్ వేసుకోండి, తర్వాత మళ్ళీ కూరలో కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాం కొంచెము. చాలు. ఇప్పుడు ఇంకొక 5 విజిల్లు అయితే మనం పెట్టేసుకుందాము స్టవ్ మీద. మటన్ అయితే ఉడికిపోతుంది. మటన్ ఉడికే లోపు మనం ఒక పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాము. పేస్ట్ లోకి నేను కొంచెం తెల్లగడ్డ, అల్లము, తర్వాత పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. తర్వాత బాదం, జీడిపప్పు నానబెట్టి వేసుకున్నాను పొట్టు తీసేసి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, తర్వాత పుదీనా కూడా వేసుకుంటాను నేను. ఇప్పుడు ఇదంతా మంచిగా పేస్ట్ అయితే కొట్టేసుకుందాము. మటన్ అయితే ఒక 5-6 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. మళ్ళీ తిరుగుబాత పెట్టేసి ఒక 5 విజిల్స్ అలా పెట్టుకుందాం, ఎందుకంటే ఇవి బాగా ఉడకల్లా, మెత్తగా అయిపోయేలాగా. ఇప్పుడు తిరుగుబాత పెట్టేసుకుందాము. ఇప్పుడు బాండిల్ అయితే పెట్టేసుకొని కొంచెం చెక్క, లవంగాలు అయితే వేసుకుందాము. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇవి బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కూడా, చిన్నగా కోసి పెట్టుకున్న టమాటా కూడా వేసేద్దాము. 2 చిన్న టమాటాలు తీసుకున్నాను నేను. పసుపు కొంచెం, కారం 1 స్పూను, మిరియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం మటన్ మసాలా. ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లోకి వేసుకున్నాం కదా. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాము, లేకపోతే ఉప్పు ఎక్కువ అయితే బాగుండదు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాము. అంతా వేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఇది ఆయిల్ బయటకు వదిలేంత వరకు ఇప్పుడు కొంచెం సేపు సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. చూద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఉడికించుకున్న కాళ్ళని కూడా ఇందులో వేసేసుకొని ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు పెట్టేసుకుందాము. నీళ్ళతో పాటు అన్ని అలాగే వేసేసుకుంటాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్లో 4-5 విజిల్లు పెట్టేసుకుందాము. నేను కూరని కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. చూడండి, మీకు నీళ్ళు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. నేనైతే ఆ నీళ్ళతోనే సరిపెట్టేసుకుంటాను. చూడండి, సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. బాయిల్ వేసేసరికి మనకు కావాల్సినంత గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక 4-5 విజిల్లు అయితే పెట్టేసుకుందాము. కాళ్ళకూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సంగటి కానీ లేకపోతే చపాతి కానీ తింటే చాలా బాగుంటుంది. మా ఊర్లో అయితే సంగటి ఖచ్చితంగా చేసుకుంటాం.